నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు సీనియర్ యాక్ట్రెస్ మహాలక్ష్మి గారు ఉన్నారు. ఆమె సినిమా ప్రయాణం గురించి తెలుసుకుందాం. నమస్తే మహాలక్ష్మి గారు, బాగున్నారండి? మేడం, మీ గురించే నాకైతే తెలుసు, మా ప్రేక్షకులకు తెలియాలి కదా. మీరు మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ చెప్తారా కొంచెం? మాది గుంటూరు అండి. గుంటూరు నుండి వచ్చాను. వచ్చి ఒక 10 years, 10వ సంవత్సరం జరుగుతుంది. అంటే సెకండ్ ఇన్నింగ్ అండి. ఫస్ట్ ఇన్నింగ్ 2003 అట్లా వచ్చి ఒక 2004-05 వెళ్ళిపోయానండి. వెళ్ళి ఇక అప్పటి నుండి గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక 10 సంవత్సరాలు అవుతుంది వచ్చి. మీరు అంటే సినిమా రంగానికి రాకముందు ఏం చేసేవారండి మీరు? పొలిటికల్లో అండి. పొలిటికల్ అని ఏ పార్టీ మేడం? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. అంటే ఏదైనా లీడర్షిప్ ఏమైనా చేశారా? స్టేట్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ చేశాను, గుంటూరు. స్టేట్ మొత్తం చేశాను. అప్పుడు మనకి తెలంగాణ ఇది అవ్వలేదండి, రెండు కలిసి స్టేట్ మొత్తం చేశాను. తర్వాత రైల్వే బోర్డు డైరెక్టర్ చేశాను, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా 2 సార్లు చేశాను. ఎందుకని మరి పాలిటిక్స్ మాల్కొని సినిమాలకు రావాల్సి వచ్చింది? పాలిటిక్స్ అంటే ఆ పాలిటిక్సే జరిగినాయి, ఇంకా అందుకని మానేసేసానండి. అంటే ఏదన్నా పెద్ద కారణం? మామూలుగా అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు వెనక్కిపోవడం, రాజకీయాల్లో దిగిన వాళ్ళు మళ్ళీ వెనక్కిపోవడం అంటే ఉండదు కానీ ఎక్కడైనా ఉందండి. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇట్లాగే ఉంటారు. అక్కడ మనం అవమానాలు పడే కన్నా బయటకు వస్తే మంచిదిలే అని ఒక ఉద్దేశంతో సీనియర్స్ని లెక్క చేయకుండా జూనియర్కి వస్తే వాళ్ళకేమో ఆరతులు పట్టడం అవి చేస్తుంటే కొంచెం మనకి రావాల్సిన పదవులను వేరే వాళ్ళకి జూనియర్లకి ఇస్తాం అట్లా చేస్తుంటే, అసలు పార్టీ అంటే తెలియని వాళ్ళకి కొత్తగా తీసుకొచ్చి పదవులు కట్టబెడుతుంటే సీనియర్లకి ఎట్లయినా ఇది ఉంటుంది కదా, మనకి రావాల్సింది ఇంకొకళ్ళకి పోతుంది, మనం కష్టపడి పనిచేస్తున్నాము అనే ఉద్దేశంతో. సంస్థాగత రాజకీయాలు అనమాట అని ఏ పార్టీలో అయినా ఉంటాయి కానీ మరీ అంత నాకు బాగా అవమానం జరిగింది, ఇంక బయటకు వచ్చేసాను. ఏ ఇయర్ అండి అది? నేను 2003-2004కి అంతా బయటకు వచ్చేసాను. మరి అంటే పాలిటిక్స్ నుంచి అయితే బిజినెస్ లేకుంటే వేరే ఏదన్నా అవి కాకుండా సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాల్సి వచ్చింది? సరదాగా ఒక సీరియల్లో తెలిసిన వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇప్పించారండి ఒక చిన్న ఒకరోజు క్యారెక్టర్. అది చేశాక అందరూ పలానా సీరియల్లో మీరు ఉన్నారు కదా చెప్పండి సీరియల్ పేరు. అది ఋతురాగాలండి. ఋతురాగాలు మన నాయుడు గారు వాళ్ళు. అది ఉన్నారు కదా అని అందరూ అడగటం మొదలుపెట్టారు. అది కొంచెం నాకు ఓహో ఈ ఫీల్డ్లోకి వెళ్తే ఇందులో కన్నా అందులో బాగా పేరు వచ్చేట్టుంది, వెళ్దామని వచ్చాను. వస్తే ఒకళ్ళిద్దరు మీకు యాక్టింగ్ రాదు కదమ్మా అన్నారు. ఓహో దీంట్లో కూడా ఇంకొకటి ఉంటుందా అని అప్పుడు నేను యాక్టింగ్ నేర్చుకోవటానికి దేవదాస్ కనకాల గారు, శ్రీలక్ష్మి గారి దగ్గర ఒక 8 months కోచింగ్ తీసుకున్నాను. తీసుకొని చిన్నగా చేస్తున్న మూమెంట్లో మా మదరు పడిపోయి కాలు చేయి ఇరిగిపోయింది. నేను ఒక్కదాన్ని అమ్మాయిని, అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానండి. కాలం చేశాక తర్వాత కూడా ఆలోచించుకొని అక్కడ ఉండే కన్నా ఇక్కడ వచ్చి చూద్దాము, ట్రై చేద్దామని వచ్చాను. వచ్చేటప్పుడు ఒక 3 లక్షలు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఒక 4 లక్షల అప్పుల్లో ఉన్నానండి. ఏం చేశారు ఈ 3 లక్షలు? అంత మోసమేనండి. లేడీస్ కూడా మోసం చేస్తారండి. మీకు సీరియల్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవటం, మాకు అవసరం ఉంది అని తీసుకోవటం, ఇవ్వకుండా ఉండటం, అడిగితేనేమో ఇస్తాములే మా దగ్గర ఉన్నప్పుడు అని అడగటం, అట్లా చేస్తారు. కొంతమంది మగవాళ్ళు అయితే మన దగ్గర డబ్బులు తీసుకొని ఏమయ్యా ఇవన్నీ మనం అడిగితే అమ్మాయికి ఇంట్లో ఇబ్బందిగా ఉందంటండి, కొంచెం ఏమైనా సహాయం చేయండి అని మన డబ్బులు తీసుకొని మనల్ని బ్లేమ్ చేయటం మొదలుపెట్టారు. అందుకని ఇంకా మన దగ్గర ఏం లేదులే, వచ్చినవి తింటాం, లేకపోతే కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకోవటం, ఆ టైప్లో ఉంది. సీరియల్స్ కూడా లేట్గా ఇస్తారండి, 6 నెలలు 7 నెలలు కూడా పడుతున్నాయి అడిగి. సినిమాలు కూడా ఇప్పుడు అట్లా చేస్తున్నారు. కోఆర్డినేటర్లు కొంతమంది మంచోళ్ళు ఉన్నారండి, కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు. సీరియల్ కాకుండా ఫస్ట్ చేసిన సినిమా ఏదండి మీరు? ఇది పూరి జగన్నాథ్ గారి ఆంధ్ర వాళ్ళ ఒక సినిమా ఉంది కదండి, గుంపులో గోయిందా చేశానండి. తర్వాత ఒక 4-5 సీరియల్స్ చేశానండి. నువ్వు వస్తావని, సత్యం అని అప్పుడు సీరియల్స్ అవి చేశానండి.
నువ్వు వస్తావన్న సీరియల్ మంచి కామెడీ రోలు, చింతామణి లాగా బాగా కామెడీ ఉండేది. కానీ మధ్యలోనే అది ఫెయిల్ అయి తీసేశారు. అది నాగార్జున గారు దాన్ని. సీరియల్ ఆగిపోయిందా? సీరియల్ ఆపేశారు. ఒక 100 ఎపిసోడ్స్తో ఆపేశారు. మీరు ఎన్ని ఎపిసోడ్లో ఉన్నారు అందులో? నేను ఒక 20 ఎపిసోడ్లో ఉండి ఉంటానండి. దాని తర్వాత ఇంకో సీరియల్ వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళిపోయారు? ఎందుకని? అదే అప్పుడే మా మదర్కి ప్రాబ్లం ఇక్కడ మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఎన్ని సీరియల్ చేశారు? ఒక 3-4 సీరియల్ చేశారు. చేసి ఇంకా పుంజుకుంటున్నాము అనే టైంలో అమ్మకు బాగాలేక వెళ్ళిపోయారు. మళ్ళీ ఏ సంవత్సరం వచ్చారండి? 2015లో వచ్చాను. 2015 రాగానే వచ్చాయి అవకాశాలు? లేవు సార్, 2-3 ఏళ్ళు రాలేదు. తర్వాత 1 వచ్చినాయి. ఇంకా కొంచెం పర్వాలేదులే వస్తున్నాయి అనుకున్న మూమెంట్లో కరోనా వచ్చింది. అది దెబ్బ మళ్ళీ ఇప్పుడు కొంచెం వస్తున్నా అనుకుంటున్నాను. ఇప్పుడు పోటీ ఎక్కువైపోయింది సార్. పోటీ అనేది ఎప్పుడైనా ఉంటుందండి అది. అవును, అంటే మీరు ఒక్కరు ఇద్దరే కాదు కదా, చాలా మంది ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఎవరి లక్ ఉంటే వాళ్ళకి వస్తుంది. అదృష్టం ఉండాలి, టాలెంట్ ఉండాలి సార్. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రావట్లేదు సార్, టాలెంట్ లేని వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ కోపాలు వస్తాయో వినే వాళ్ళకి. కానీ అంటే టాలెంట్ అంటే వేరే టాలెంట్ ఉండొచ్చు వాళ్ళకంటే, ఏది పిఆర్ బాగా మెయింటైన్ చేయడము ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళతో టచ్లో ఉండడము, అట్లా రికమెండేషన్ చేయించుకోవడము, అంతే ఉండొచ్చు సార్. మీరు ఎన్ని సీరియల్ చేశారు ఇప్పటి వరకు? ఎన్ని సినిమాలు చేశారు? ఒక 50 సినిమాలు చేశాను సార్. ఒక 60 సీరియల్ వరకు చేశాను సార్. సీరియల్లో గుర్తింపు ఉండే క్యారెక్టర్స్ ఉండే సీరియల్ పేరు చెప్పండి కొన్ని. టీవీ శ్రీమంతుడు ఒకటి చేశాను. అందులో ముందు ఇల్లన్ పని మనిషి అన్నారు. కొన్ని ఎపిసోడ్లు అయిపోయాక అచ్చంగా పని మనిషినే చేశారు. ఇంకా అందరూ పని మనిషి చేస్తున్నావు అది ఇదని అట్లా ఇది చేస్తూ మొదలు పెట్టారు. యాక్టింగ్ లో ఏముంది, పని మనిషి చేయాల్సిందే. ఇక అయ్యే వస్తాయి సార్. ఏ ఇచ్చినా కూడా అవకాశాలు అయితే వస్తాయి కదా. అది చేశాక ఒక తాళి సీరియల్, జెమినీ సీరియల్, వాళ్ళు పని మనిషి అన్నారు. సరే ఖాళీగా ఉన్నాం వెళ్దామంటే నువ్వేంటమ్మా పని మనిషి చేస్తున్నావు అని మనోళ్ళందరూ మా వాళ్ళందరూ అటు ఏం పని మనిషి అక్కడికి వెళ్ళి పని మనిషి చేస్తున్నావు. సరే అండి, అది మానేసి పని మనిషి అనేది జీవితంలో ఖచ్చితంగా అవసరమే కదా, పని మనిషి లేకుంటే ఏం చేసుకోలేరు. ఇంకా ఆ తర్వాత నుండి వచ్చే సీరియల్ అన్నీ 1 రోజు 2 రోజులు అట్లా వస్తున్నాయి కానీ కంటిన్యూగా అయితే రావట్లేదు. మరి మీరు అంటే వేరే రంగం ఎంచుకోవచ్చు కదా, ఇక్కడ అవకాశాలు లేనప్పుడు ఇక్కడనే పట్టుకొని దీన్ని వేలాడుతుండడం ఎందుకండి? వేరే రంగం అంటే ఏమున్నాయి సార్, మనకి వచ్చింది ఇది తప్ప మళ్ళీ కూలికెళ్ళి చేసుకోలేము. కూలీ ఆట కాదు, చాలా ఉన్నాయి కదా, బిజినెస్ ఉన్నాయి, డబ్బులు కావాలి కదా సార్. అప్పుల్లో ఉన్నాము, వడ్డీలు కట్టాలి. మరి వెళ్ళి బిజినెస్ చేసుకోవాలంటే మనీ కావాలి. మనీ కావాలంటే మన దగ్గర అంత ఇది లేదు. ఇంకా వేరే పనులు అంటే పెద్దదాన్ని 61 సార్ నా ఏజ్. ఇప్పుడు వెళ్ళి మనం ఏ పనులు చేద్దామన్నా కాళ్ళ నొప్పులు, దానివల్ల చేయలేము. సరే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి పోనీ జూనియర్గా చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందంటే వెళ్ళి గంటల నుంచో నా జూనియర్గా చేయాలంటే మన వల్ల కాదు. ఇవి మంచి క్యారెక్టర్లు చేసింది ఇప్పుడు వచ్చేసి జూనియర్గా చేస్తుందని అదో జూనియర్స్ వచ్చి క్యారెక్టర్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా ఉండి అటు వెళ్ళి చేయాలంటే మన వల్ల కాదు. మరి మీకు ఇప్పుడు సీరియల్లో కానీ సినిమాలో కానీ అవకాశాలు రావాలంటే ఎలా? మీరు వెళ్తుంటారు ఆఫీసులకు? ఆఫీసులకి వెళ్తాను, ఆడిషన్ ఇస్తాను. గ్రూపుల్లో పెడతారు సార్, కొన్ని సినిమా గ్రూపుల్లో పెడతారు. ఫోటోలు పంపిస్తాము, వాళ్ళు ఆ ఫోటోలు చూసుకొని నచ్చితే పిలుస్తారు, లేకపోతే లేదు. కొంతమంది అయితేనేమో మీకు గోదావరి స్లాంగ్ వచ్చండి అంటారు, కొంతమంది ఏమో తెలంగాణ స్లాంగ్ వచ్చండి అని అంటారు. మనకు వచ్చినాయి వాళ్ళకి నచ్చదు, మనం చెప్పినా కూడా వాళ్ళకి నచ్చదు. అచ్చంగా కూడా ఎవరు తెలంగాణ వాళ్ళు కూడా అంత ఇదిగా మాట్లాడరు. కొంతమంది ఎవరో పేరు చెప్పేసి ఆమెలాగా మాట్లాడండి అంటారు. ఆవిడ ఇక్కడ పుట్టి పెరిగిందండి, మేము ఆంధ్రాలో పుట్టి పెరిగాము, మనకి రావాలంటే కష్టం కదా అని. నిన్న ఒకళ్ళు గోదావరి యాసలో మాకు వీడియో పంపించిండి అన్నారు. సరే నాకు ఆలోచిస్తే నైట్ ఎప్పుడు వరకు అంటే రేపు 12 వరకు అన్నారు. నాకు చిన్నది ఆలోచన వచ్చింది.
బుజ్జమ్మ ముంత మసాలా అంతర్వేదిలో తెలియని వాళ్ళు ఉండరు. ఎవరు అడిగినా కూడా బుజ్జమ్మ ముంత మసాలా అంటే నా కొట్టుకే తీసుకొస్తారయ్యా. నా కొట్టు ఎక్కడ అంటున్నారా? అక్కడ చేపల చెరువు ఉంది కదా, ఆ చెరువు పక్కనే ఇంకొంచెం ముందుకెళ్తే రొయ్యల చెరువు ఉంది, దాని పక్కనే సుబాని మటన్ కొట్టు ఉంది, దాని పక్కనయ్యా అని పెట్టాను. పెడితే వాయిస్ వద్దు వీడియో పెట్టమన్నారు. వాయిస్ అంటే వాయిస్ చేసి వాయిస్ పంపించారు, వాళ్ళు వీడియో పెట్టమన్నారు. మళ్ళీ దాన్ని కూడా చేసి పంపించాను. బాగుందమ్మన్నారు, ఇంతవరకు ఏమీ చెప్పలేదు. అట్లా అడుగుతారు కొంతమంది. అయితే వాళ్ళు ఇంకా మనల్ని వీడియో చేసి పంపించం. కొంతమంది అయితే ఎక్కడికో రమ్మని లొకేషన్ పెడితే వెళ్ళేటప్పుడు బండి ఆటోనో బుక్ చేసుకుని వెళ్తాము. వచ్చేటప్పుడు ఎట్లా మరీ లోపలైతే మళ్ళీ ఆటో బుక్ చేసుకోవాలి, లేదంటే ఏదన్నా దగ్గరలో అయితే రోడ్డు మీదకి నడిచి వచ్చి ఇంకా బస్సులు ఎక్కి రావటం. కృష్ణానగర్లో రెంట్ గింటూ మరి ఎట్లా చేస్తారు నెల ఇప్పటికి? నెల అంటే ఇక వచ్చినాయి ముందు రెంట్ కట్టుకోవటం, కొంచెం వడ్డీలు కట్టుకోవటం, మిగిలింది తింటాం. అంటే మీకు నెలకు సరిపడే ఏమైనా? ఒక్కొక్క నెలలో వస్తాయి సార్, ఒక్కొక్క నెలలో రావు. ఒక్కొక్క నెలలో ఒక 4-5 రోజులు చేసినా గ్రేటే. ఆ 4-5 రోజులు చేసినా పోనీ వెళ్ళంగానే ఆ రోజు 2 రోజులకో ఇస్తే మనకు ఆ బాధ ఉండదు. 3 నెలలు 4 నెలలు అయ్యా ఇవ్వండి. ఒక్కొక్క మేనేజర్ అయితే నువ్వు ఇట్లా డబ్బులు మమ్మల్ని అడిగావంటే మా అందరం మేనేజర్లు మాట్లాడుకొని నీకు వేషాలు లేకుండా చేస్తామని బెదిరిస్తారు. ఒక్కొక్క మేనేజర్ అయితే ఫోనే తీయడు. సరే అని ఎవరన్నా ఫోన్ తీసుకొని ఇంకొక ఫోన్ చేసావంటే అప్పుడే తీస్తారు. తీసి ఏం సార్ డబ్బు, నువ్వు ఈ డబ్బుల విషయం ఎత్తరు, నువ్వు ఇంకో ఫోన్ నుండి నాకు ఎందుకు చేయాలి, ఏమనుకుంటున్నావు, నీ డబ్బులు ఇవ్వటానికే నేను కూర్చున్నాను, మాకు అనేక పనులు ఉంటాయి ఇస్తాంలే అని పెట్టేస్తారు. ఇక మళ్ళీ అట్లా కూడా ఉన్నాయి సార్. మధ్యలో దళారీ వ్యవస్థ ఉంటుందా మీకు? ఉంటుంది సార్. వాళ్ళు ఎట్లా ఉంటారు? కొంతమంది మంచోళ్ళు ఉన్నారు సార్, లేట్ అయినా కూడా గబాల్ని ఇచ్చేస్తారు, వాళ్ళు చెప్పినంత ఇస్తారు. కొంతమంది ఉన్నారు సార్, అడిగి 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 ఫోన్ తీయక, వాళ్ళ ఆఫీసులు ఎక్కడో తెలియక, ఒకవేళ తెలిసి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళంగానే అంటారు ఏం దొంగతనం చేయడానికి వచ్చిందని కేసు కూడా పెట్టారు. ఒక అమ్మాయి, నా మీద కాదు వేరే ఒక అమ్మాయి మీద. నేను డబ్బులు అడగటానికి వస్తా అంటే నాది పలానా వస్తువు పోయింది. ఏం చెప్తావు సార్, కొన్ని ఆఫీసులు మనకైతే తెలియని కూడా తెలియదు. ఏ కాడికి అమ్మ బాబాని బతిలాడుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడంటే కొంచెం కాళ్ళు చేయి బాగున్నాయి. కాళ్ళు చేయి బాగాలేదు సార్, మోకాళ్ళ నొప్పులు. మామూలు 61లో కూడా మోకాళ్ళ నొప్పులు రాకుంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంటుంది. అనారోగ్యాలు ఉన్నాయి సార్, బీపీ అవి ఉన్నాయి. అంటే ఇప్పుడు షూటింగ్కి వెళ్ళేంత శక్తి మాత్రం ఉంది మీ దగ్గర? ఉంది సార్, వెళ్ళరు, చేయగలుగుతారు, అని చేస్తాను. ఇంకా కొంచెం వయసు పైబడిన తర్వాత ఏంటి పరిస్థితి, మీ పరిస్థితి? దేవుడే ఉన్నాడు, దేవుడిని నమ్ముకుంటా అంతవరకు. దేవుడు ఏం చేస్తాడో తెలియదు. అంటే ఏదో ఒక ఆసరా ఉండాలి కదా. ఆసరా ఉండాలి. అది ముందు గురించి ఆలోచిస్తుంటే బీపీ పెరిగిపోతుంది సార్. సరేలే రేపటి గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించాలి అని ఒక ఆలోచనతో ఉంటే హాయిగా నిద్రపట్టదు. మొన్న అయితే ఒక 2 months నేను నిద్రపోలేదు సార్. ఏంది నా పరిస్థితి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, షూటింగ్కి వెళ్తే ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, అడుగుతుంటే నేను బెదిరిస్తున్నారు, మేమందరూ చెప్తామంటున్నారు. మేనేజర్లకి వాళ్ళకి యూనియన్ ఉంటుంది కదా, మేము ఆ యూనియన్లో చెప్పుకుంటా ఉండగానే మనకి భయం వేస్తుంది కదా తతిమావులు చెప్పాలంటే. అందుకని కొన్ని వదిలేస్తున్నాను సార్. ఇప్పుడు మనం 10 రోజులు చేసి వచ్చి మీరు 10 రోజులు చేయలేదండి, 8 రోజులు కాదయ్యా, పలానా డేటు రాసుకున్న డేట్లు చెప్పామనుకో, ఆ రోజు మీరు ఖాళీకి కూర్చున్నారుగా, మీకు కెమెరా ముందుకు వెళ్ళలేదు కంటే మీరు పిలవలేదు, నేను కూర్చొని ఉన్నానుగా, మేకప్ కుదరదు. కానీ ప్రొడ్యూసర్ల దగ్గర వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళు మనకి ఇవ్వరు. అది నేను అనుకున్నాను. మళ్ళీ కోపాలు వస్తాయేమో అందరికీ తెలియదు. కానీ మీకు యూనియన్లో ఏమన్నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కానీ వేరే యూనియన్లో ఎక్కడ మెంబర్షిప్ తీసుకోలేదా మీరు? ఒక యూనియన్లో తీసుకున్న పేరు చెప్పలేండి. యూనియన్లో తీసుకుంటే ఆ ప్రెసిడెంట్కి వాళ్ళకే వస్తాయి కానీ వేషాలు ఆ యూనియన్లో ఉన్న వాళ్ళకి వస్తాయని నేను అనుకోవట్లేదండి. అసోసియేషన్ అనేది ఏదైనా కూడా అదే మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు ఏదో ఒకటి సహాయం చేయడానికో లేకుంటే ఏదో విధంగా హెల్ప్ అవ్వడానికి మనం అసోసియేషన్లో జాయిన్ అవుతాం.
ఇప్పుడు మా వదిలేసేస్తే తత్తిమ ఏ అసోసియేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సార్? ఎవరూ చేయట్లేదు. ఏ అసోసియేషన్ పలానా వాళ్ళు చేశారని చెప్పండి, లేదు. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాము, సరే ఏదన్నా అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో ఉంటే ఏదో తులమ పొలమ ఇస్తారేమో, కానీ విడిగా నేను షూటింగ్లు లేవు, నాకు భోజనానికి ఇబ్బందిగా ఉంది, మరి అది కూడా కట్టుకోలేకపోతున్నాను అని మనం అంటే అయితే ఏం చేయమంట? ఫోన్ కూడా తీయలేవాళ్ళు. సినిమా కష్టాలన్నీ మీకే ఉంటాయంటారు? చాలా వాటికి సినిమా కష్టాలన్నీ మాకే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన బ్లౌజులు నేను కుట్టించాను సార్, 6 బ్లౌజులు కుట్టించుకున్నా, ఒక్కటే వాడాను ఏదో సరదాగా కాసేపు. ఇంతవరకు ఆ కుట్టించిన బ్లౌజులన్నీ అట్లాగే ఉండిపోయినాయి, రాలి. ఒక్కొక్కళ్ళేమో వీనక్ అంటారు, ఒక్కొక్కళ్ళేమో స్లీవ్లెస్ అంటారు. స్లీవ్లెస్ వేసుకునే వయసు కాదులేండి మాకు అని ఇంకా ఆ క్యారెక్టర్లు. ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నారు, ఏమేమి సీరియల్ చేస్తున్నారు ప్రస్తుతం? సీరియల్స్ అయితే ఏమి లేవు సార్, అదే 1 రోజు 2 రోజులు పిలిచి ఇచ్చేదే కదా, ఏమి లేవు. సినిమాలు అయితే ఎవరు, అది ఒక సినిమా పేరు, మరి అది కొత్త వాళ్ళతో చేస్తున్నారు. అందులో ఆ ఊరు పెద్దగా అంటే హీరోకి నాయనమ్మ, హీరో సిస్టర్ని రేప్ చేసి పాడు చేసే సీను అవి ఉంటాయి. ఆమె పెద్ద ఆవిడ కాబట్టి అన్ని ఇళ్ళకి వెళ్తుంది, అన్నీ చేస్తుంది. ఎవరు చంపుతున్నారు పిల్లల్ని, ఆడపిల్లల్ని అన్నది అవన్నీ దానికి సంబంధించి అదొక సినిమా చేస్తున్నాను సార్. తర్వాత ఇంకొక సినిమా కూడా సెలెక్ట్ అయ్యాను, మరి అది పేరు చెప్పొచ్చో చెప్పకూడదు. ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారిది, వాళ్ళ దాంట్లో సెలెక్ట్ అయ్యి ఒక 4 రోజుల క్యారెక్టర్ ఉంటుందన్నారు. సినిమా పేమెంట్లు ఎలా ఉంటాయి, సీరియల్ పేమెంట్లు ఎలా ఉంటాయి? సీరియల్ పేమెంట్లు వచ్చేసి మేము 2000 వేస్తాము, 3000 వేస్తాము అని అంటారు సార్ మాలాంటి వాళ్ళకి. పెద్ద పెద్దోళ్ళకి మళ్ళీ 15,000, 20,000 ఇస్తారు. సినిమా పేమెంట్లో కాస్త ఎక్కువ ఇస్తారు సార్, 5,000, 10,000, 7,000 అట్లా ఇస్తూ ఉంటారు సార్. కొంచెం పెద్ద అమౌంటే. పెద్ద అమౌంట్ ఇస్తారు. అది కూడా ప్రాంప్ట్గా వస్తుందా? డైరెక్ట్ వాళ్ళైతే వేసేస్తారు సార్, మళ్ళీ వేస్తారు. కొంతమంది దాంట్లో కూడా మళ్ళీ కట్ చేస్తారు, ఓ 70% వేస్తారు, 30% తర్వాత ఇస్తామంటారు. ఇస్తారో ఎవరో తెలియదు, మనం అడిగేది లేదు, పెద్ద సినిమాలు కాబట్టి. ఇంకా కోఆర్డినేటర్ ధర వస్తే మటుకు వాళ్ళు అంత ఇవ్వరు సార్ మనకి, మేము ఇంతే ఇస్తాము, ఇష్టమైతే రా లేకపోతే లేదు. సరేలే అనుకొని వెళ్ళామనుకోండి, అమ్మ మేము ఇంత ఇద్దాం అనుకున్నాము, వాళ్ళు మాకే తగ్గించి ఇచ్చారు కాబట్టి మేము అంత ఇవ్వట్లేదు, ఇంతే ఇస్తాము. మళ్ళీ సగానికి సగం కట్ చేసి వెళ్ళి చేసి వచ్చాం కదా, ఏదోలే సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, సరే అదైనా ఇవ్వండి బాబు అంటే 10,000 ఇవ్వాలంటే 4-5 సార్లుగా ఇస్తారు, ఒకేసారిగా ఇవ్వరు. కొంచెం పెద్ద అమౌంట్ అయితే 4 సార్లు ఒకేసారిగా వాళ్ళకి ప్రాణం అప్పదు. మరి చేయించుకున్నారు కదా, చేయించుకుంటారు. మాకే పోనీ మనం సినిమా మేనేజర్ని వాళ్ళని అడిగామనుకో, మీరు ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళనే అడగండి, మమ్మల్ని అడగొద్దు, అది చెప్తారు. మరి మీ సమస్యలన్నీ పోయి మీకు మంచి రోజులు రావాలంటే ఏం జరగాలి, ఎవరేం హెల్ప్ చేయాలి మీకు? నాకు ఎవరు హెల్ప్ చేసినా కూడా వాళ్ళని దేవుళ్ళలాగా చూసుకుంటాను సార్. ఏ రకంగా అయినా సరే, మంచి సీరియల్స్ సినిమాలు ఇచ్చినా సరే, ఎవరు హెల్ప్ చేసినా కూడా ఇచ్చేసుకుంటాను సార్ నేను, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఇప్పుడుండే పరిస్థితులు కానీ అంటే మీ సహజ సిద్ధమైన ఆ వైఖరిలో నుంచి బయటకు వస్తే మీకు ఏమన్నా మేలు జరుగుతుంది కదా, అంటే అందరి మీద మీరు తిడతారని, ఏదో పెద్ద పెద్ద మీ అసోసియేషన్ మీదనే మీకు గొడవ అయిందని ఇవన్నీ వినిపించా మాకు, మీ గురించి తెలుసుకుంటే. ఎవరి మీద గొడవ అయిందని? మీకు అసోసియేషన్కు ఏదో గొడవ నడుస్తుంది మధ్యలోని. సార్ నన్ను అనందే నేను అన్నాను కదా సార్, నన్ను అనందే నేను అన్ను. నేను అందరిని అమ్మ బాబు అయ్యా అనే అడుగుతాను, రిక్వెస్ట్ చేసుకుంటాను. నన్ను వాళ్ళు ఏమనకపోతే నేను వాళ్ళ జోలు వెళ్ళను కదా సార్. ఇప్పుడు మనం 4 ఉన్నాం సార్, నన్ను మీరు ఏదన్నా అంటే మిమ్మల్ని నేను ఏదంట, వీళ్ళు 4 కలిసి మీరు అన్నా కూడా మిమ్మల్ని అందరినీ నేను ఏదో ఒకటి అనేస్తాను. అనకపోతే నేను ఎందుకు అంటాను సార్, అయ్యా బాబు అని అంటాను, కానీ అనకపోతే. అన్ని చోట్ల వైఖరి మంచిది కాదు కదా, అన్ని చోట్ల నాకు ఎక్కడ ఇది లేదు సార్. మహాలక్ష్మి అంటే గయ్యని బిందికి లేస్తుంది, తిడుతుంది, బూతులు తిడుతుంది సార్. నాకు బూతులు రావు సార్, దేవుడు ఇదిలో చెబుతున్నాను, బూతులు రావు సార్, నాకు బూతులు రావు. వస్తాయి బూతులు అంటే మీరు ఇప్పుడు కాకపోయినా ఇంకోసారైనా సీక్రెట్గా అయినా పెట్టించి ఏదన్నా నాకు కోపం తెప్పించైనా సరే
మాట్లాడండి వాళ్ళని వేరే విధంగా అయినా నేను అరుస్తానేమో కానీ బూతులతో నేను అరవను సార్, బూతుల్ని మాట్లాడను. మరి ఎందుకు మీ మీద ఇలాంటి అభియోగం మోపారు? ఇప్పుడు కప్పుపుచ్చుకోవాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా సార్. మీరు చేసే పని మంచిది కాదండి అని మేము చెప్పాము. ఆ తప్పుని మీరు కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేస్తారు, నా మీద తప్పేస్తారు. అంతేగాని ఆ తప్పుని కప్పిపుచ్చుకోకపోగా ఆ తప్పునే ఎదుటోళ్ళ మీదే వేస్తారు. ఉన్నాయి సార్, అది ఎక్కడైనా ఉంది. కొంతమంది పైకి వస్తుంటే కూడా ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. ఆ తప్పులు ఇక నుండి నేను ఎవరు ఏం చేస్తున్నా, ఎవరు ఎట్లా పోతున్నా కానీ బాబు అది బురదయ్యా తొక్కమాకం అని చెప్పి చెప్పేదాన్ని ఇదివరకు. ఇప్పుడు ఆ మాట కూడా చెప్పను. తొక్కొని జారిపడినాయి మనకెందుకు, మనం పక్కన చూసి పక్కకి వెళ్ళిపోతే, తీయకుండా కూడా పక్కకి వెళ్ళిపోతే వాళ్ళకే తెలుస్తుందని నా ఉద్దేశం. ఇంకా అంతకన్నా ఏం లేదు సార్. చాలా ధన్యవాదాలు మహాలక్ష్మి గారు. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని అవన్నీ మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు.